జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు నాకు ఒక సిస్టర్ ఒక అడ్వైజ్ ఇచ్చిందనమాట. నేను దాన్ని ఫాలో అయ్యి రేపటి నుంచి కాదు ఇప్పటి నుంచి ఆచరణలో పెడతానమాట. ఏంటి అంటే, మీరు వీడియోస్ చేసేటప్పుడు మాట వెంట మాట అలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. నేను ఈ మాట విని నెక్స్ట్ మాట క్యాచ్ చేసే లోపల మీరు ఇంకో పదానికి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా కొంచెం ప్రశాంతంగా నిమ్మలంగా చెప్పండి అని చెప్పిందనమాట. ఆవిడ అడ్వైస్ నేను తీసుకున్నాను. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి గాయత్రి గారు. అండ్ అలాగే ఇప్పటి నుంచి నేను చాలా నిదానంగా మాట తర్వాత మాట స్పష్టంగా అర్థమయ్యేలాగా స్లోగా చెప్తానని మీకు చెప్తున్నాను. అండ్ అలాగే ఈరోజు టిప్ ఏంటి అంటే, ఒకటి మనము ఏదన్నా కూరలు అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనుకుంటాం కదా. వాటి కోసం ఆ కొన్ని అయినా తీయాలి అంటే తొందరగా దానిపైన స్కిన్ ఊడి రాదు. అప్పుడు ఏం చేయాలంటే, కొన్ని గోరువెచ్చని నీళ్ళు పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఆ వెల్లుల్లిని అందులో వేసినామనుకోండి, అవి కాస్త నానుతాయి. తర్వాత వాటిని ఈజీగా పీలప్ చేయొచ్చు. అండ్ అలాగే నాకు ఇక్కడ కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అసలు గోర్లు అనేవి ఉండేయన్నమాట. ఈజీగా గోర్లు ఉన్నవాళ్ళు ఇలా అంటే అలాగా ఊడొచ్చేస్తుంది దానిపైన స్కిన్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మాత్రం చేయొద్దండి. ఎందుకంటే నీళ్ళలో వేస్తాం కాబట్టి దాన్ని మొత్తం తుడిచి ఆరబెట్టిన తర్వాత పేస్ట్ చేసుకుంటే పర్వాలేదు. అలాగే పీలప్ చేసి మనం మిక్సీకి వేసుకున్నాం అనుకోండి, బూజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అప్పటికప్పుడు మీరు ఏదైనా కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతకీ ఈ వెల్లుల్లి నేను దేంట్లోకి తీస్తున్నానంటే, మామిడికాయ పచ్చడి పెట్టడానికి అనమాట. జస్ట్ ఒక 2 మామిడికాయలు ఉంటే వాటిని వేస్ట్గా పోనీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇట్లా పచ్చడి పెడుతున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. 1 మంత్ పైగా నిలువ ఉంటుంది. కానీ పచ్చడి మాత్రం ఉండదు. ఎందుకంటే పెట్టిన క్వాంటిటీ తక్కువ కాబట్టి 1 మంత్ లోపే ఈ పచ్చడి అయిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ మామిడికాయ ముక్కల్ని మనము కొలవాలన్నమాట, ఎన్ని ఉన్నాయి అనేది. నాకైతే 2 గ్లాసులు వచ్చింది. ఈ 2 గ్లాసులకి అర గ్లాసు ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట. అండ్ అలాగే అర గ్లాసు కారం వేసాను. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నేను ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. అండ్ అలాగే దీంతో పాటు కాస్త నేను జీరా పౌడర్ వేయించి వేసుకున్నాను. అండ్ అలాగే దీంతో పాటు ఒక అర చెంచా ఆవాల పిండి కూడా వేసాననమాట. వేయించకుండా పిండి చేసి వేసాను. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలిపేసి ఇందులోకించి మనకి ఊట బయటకు వస్తుంది. మామిడికాయ ముక్కల్లోనే ఉన్న తడి మొత్తం బయటకు వచ్చి కొంచెం చెమ్మగా అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఆయిల్ హీట్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేసుకున్నా. ఇవి కాస్త చిటపటమన్న తర్వాత ఇందాక పీలప్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని అవి కూడా కాస్త రంగు రానివ్వాలి. మా అమ్మ అయితే చాలా బాగా పెడుతుందండి పచ్చడి. అసలు దాదాపుగా ఒక 25-30 ఇయర్స్ నుంచి పెడుతుంది. అసలు ఒక్కసారి కూడా బూజు అనే మాట లేదండి. పచ్చడి పర్ఫెక్ట్గా పచ్చడి అయిపోయేంత వరకు అదే టేస్ట్తో చాలా బాగుంటుందన్నమాట. అండ్ అలాగే ఇందులో వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసిన. మా మమ్మీ ఇన్ని యాడ్ చేయదు, అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా గోరువెచ్చగా అయిపోవాలన్నమాట. వేడి మీదనే అసలు కలపొద్దు. కలిపితే పచ్చడి పైన కాస్త బూజులాగా వస్తుంది. కాబట్టి మొత్తం గోరువెచ్చగా అయిపోయిన తర్వాతనే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవపిండి వేస్తున్నా. ఆవాలని జస్ట్ మిక్సీకి వేసాను అనమాట. రోస్ట్ చేయడం అలాంటిది ఏమీ లేదు. పచ్చి ఆవపిండి ఒక అర టేబుల్ స్పూన్ వేసిన. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇది ప్లాస్టిక్ కాబట్టి ఆయిల్ కొంచెం వేస్తే, గోరువెచ్చగా ఉన్న ఆయిల్ వేస్తే ఏమన్నా స్మెల్ లాగా వస్తుందేమని చెప్పేసి వేరే బౌల్లోకి తీసుకున్నా. ఇప్పుడు ఇందులో మనము చల్లారి పెట్టుకున్న ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నిజంగా చాలా బాగుంది. అండ్ అలాగే మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఆ పులుపుని బట్టి ఉప్పు కారాలు పడతాయని చెప్పింది అనమాట మా అమ్మ. అంటే పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగా పడతాయి, తక్కువగా ఉంటే తక్కువగా పడతాయి అన్నమాట. దాన్ని బట్టి కాయను బట్టి ఉప్పు కారాల తేడా ఉంటుందని చెప్పింది. అసలు మామిడికాయ పచ్చడి పెట్టిన ఒక 15-20 డేస్ ఎంత బాగుంటుందంటే, అసలు ఆ టేస్ట్ రోజు అదే పెట్టుకొని తినాలనిపిస్తుంది కదా, అంత టేస్ట్గా ఉంటుంది. అసలు ఈ పచ్చడి కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. జీరా పౌడరు దాదాపుగా ఎవ్వరు వెయ్యరు, కానీ నేను తక్కువ క్వాంటిటీ ఉంది కదా, ఎలా ఉంటుందో అని టేస్ట్ చేద్దామని పెట్టిన. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే కొన్ని కాయలతో, 1-2 కాయలతో ట్రై చేసి చూడండి. నచ్చితే కొంచెం క్వాంటిటీ పెంచి పెట్టుకోవచ్చు.
అండ్ అలాగే మనకు కూడా హోప్ వస్తుంది కదా, ఖరాబ్ అవ్వదు, టేస్ట్ బాగుంటుంది అనేసి ఇలా పచ్చడి మొత్తం ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని ఇంకా 2 డేస్ తర్వాత ఊరిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. అయితే ఇదే బౌల్లో కొంచెం రైస్ వేసుకొని తిన్నామనుకోండి అసలు సూపర్ ఉంటుందన్నమాట. మా అమ్మ పచ్చడి పెట్టిన ప్రతిసారి ఆ బౌల్ని పెట్టేంత వరకు ఊడ్చిపెట్టేసి మిగతా వేస్ట్ చేయకుండా అందులో కొంచెం అన్నం వేసి కలిపిచ్చేదనమాట. నిజంగా చెప్తూ ఉంటే అప్పటి రోజులు గుర్తుకొచ్చి నాకైతే నోటి నిండా లాలాజలం ఊరుతుందనమాట. అంత టేస్టీగా ఉండేది మా అమ్మ పచ్చడి పెడితే. ఒకసారి పచ్చడి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అట్లనే ఈరోజు ఏకాదశి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికైతే వెళ్ళిపోయాననమాట. ఈ గుడి అయితే చాలా విశేషంగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఏ గుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్రశాంతత ఉంటుంది. కానీ ఈ గుడిలో స్పెషల్గా ఏంటి అంటే కొన్ని ఏళ్ల తరబడి ఇందులో హోమాలు చేస్తూ వస్తున్నారనమాట. ఒక పాజిటివిటీ అట్లాగా మన గుడి ఎంట్రన్స్ రాగానే వచ్చేస్తుంది అనమాట. నిజంగా వేరే ఒక లోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. అండ్ అలాగే ఇక్కడ గుడి అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. గర్భగుడిలో శివుడు ఉంటాడు. అండ్ అలాగే ఎవరైనా వచ్చిన వాళ్ళు అభిషేకం చేసుకోవడానికి వీలుగా గుడి బయట కూడా ఇలాగ శివలింగం ఉంటుందన్నమాట. మనం ఏ టైంకి వెళ్ళినా కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఈ గుడిలో అమ్మవారు, కృష్ణుడు, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు అండ్ అలాగే సాయిబాబా, హనుమంతుల వారు ఇంతమంది ఉంటారనమాట. గుడిలో ప్రతిసారి వెళ్ళినప్పుడు నేనైతే కుంకుమ తీసుకొచ్చుకుంటాను. నేను డైలీ పెట్టుకునే కుంకుమ ఇక్కడి నుంచి తెచ్చుకుంటే అనమాట. ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఈ కుంకుమ వచ్చేసి శ్రీచక్రంలో అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకుమ అనమాట. మనం ఎవ్వరమైనా తీసుకోవచ్చు. నేను డైలీ పెట్టుకునే కుంకుమ ఇదే అనమాట. మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఈ కుంకుమనే పెడుతూ ఉంటాను. ప్రతిరోజు మనం స్నానం చేసిన తర్వాత ఈ కుంకుమను ధరించడం వల్ల కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ అలాగే నేను ఇక్కడ అయిపోక ముందుకి మళ్ళీ గుడికి వెళ్ళి మళ్ళీ కుంకుమను తీసుకొచ్చుకొని ఇలాగా కుంకుమ భరణిలో నింపేస్తానమాట. ఆల్రెడీ ఇందులో ఉన్న కుంకుమ కూడా నేను ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి దగ్గర కళ్యాణం చేసిన తర్వాత అందరితోటి సామూహికంగా కుంకుమార్చన చేయించారనమాట. అక్కడ ఇచ్చిన కుంకుమ అది. ఇలాగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు నేను శ్రీచక్రం దగ్గర చేసింది కానివ్వండి, కుంకుమార్చన చేసింది కానివ్వండి, అప్పుడప్పుడు ఇంట్లో ఎప్పుడో ఒకసారి లలితా సహస్రం చేస్తూ కుంకుమార్చన చేసుకుంటూ ఉంటాం కదా, ఆ కుంకుమ మొత్తం కూడా ఒక దగ్గర నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇలాగ అయిపోయిన వెంటనే ఇందులో నింపేసి డైలీ వేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ అలాగే ఇంటికాడ పనులన్నీ ముగించేసుకొని నేనైతే షాప్కి వెళ్ళిపోయినా. ఈరోజు నేను ఒక టిప్ చెప్పబోతున్నాను మిషన్కి సంబంధించింది. మనకి భుజాల పైన ఖర్చు కనిపించకుండా ఎలా జాయిన్ చేసుకోవాలనో ఈరోజు వీడియో చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ భాగాన్ని మాత్రం లైనింగ్ అండ్ అలాగే మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. వెనక పార్ట్ ఉంటుంది కదా, అది మెయిన్ పార్ట్ని అండ్ అలాగే లైనింగ్ని సమానంగా కట్ చేసుకొని కింది వైపున లైనింగ్ పెట్టుకోవాలి. పై వైపున ఇలాగా మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు ఖర్చులు అనేవి మధ్యలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆల్రెడీ మీరు మిషన్ పైన కుట్టేవాళ్ళైతే నేను చెప్పింది ఈజీగా అర్థమవుతుంది. చాలా క్లియర్ అండ్ కట్గా చూపిస్తున్నాను. మనకి మెయిన్ క్లాత్ పైన పెట్టాలి అండ్ అలాగే లైనింగ్ వచ్చేసి కింది వైపు పెట్టి ఇట్లా జాయిన్ చేశారనుకోండి, మీకు ఎటు వైపు చూసినా కూడా ఖర్చు అనేది కనిపించదు. అండ్ అలాగే హ్యాండ్స్ కూడా ఖర్చు కనిపించకుండా ఎలా జాయిన్ చేసుకోవాలనో నేను ముందు వీడియోలు చూపిస్తాను. ఈ ఫ్రాక్ మొత్తం కుట్టిన తర్వాత మీకు ఖర్చు ఎటు వైపు చూసినా కూడా నడుము కాడ జాయింట్ కాడ కానివ్వండి అండ్ అలాగే హ్యాండ్స్ దగ్గర అలాగే భుజం పైన అంటే మన షోల్డర్ పైన జాయింట్ కానివ్వండి, ఎటు చూసినా కూడా మీకు ఖర్చు అనేది కనిపించదు. లోపల వైపు బయట వైపు రెండు ఒకేలా కనిపిస్తుంది ఫ్రాక్. అండ్ అలాగే ఇక్కడ నేను మొత్తం ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఈ ఫ్రాక్ ప్లెయిన్గా ఉండకుండా దీనికి నేను ఆపోజిట్ కలర్లో ఒక హిప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసిన. అండ్ అలాగే హ్యాండ్స్ ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవడానికి కింద ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేసుకున్నా. మనకి చిన్నగా కావాలంటే చిన్నగా, బెలూన్ హ్యాండ్స్ కావాలంటే బెలూన్ హ్యాండ్స్ లాగా కంఫర్టబుల్గా ఉంచుకోవడానికి కింద అయితే ఎలాస్టిక్ చేసుకొని ఒక 15 ఇంచెస్ లెంత్ తోటి నేను ఇట్లా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇలాగ ఉంది. హిప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. ముంగట ప్లెయిన్గా ఉండకుండా ఇలాంటి ఒక చిన్న లాకెట్ తోటి అయితే సెట్ చేసుకున్నా.
హిప్ బెల్ట్ పెట్టిన తర్వాత ఫ్రాక్ లుక్కే టోటల్‌గా చేంజ్ అయిపోయిందనమాట. అంత బావుంది. నేను నెక్స్ట్ వీడియోలో అది షేర్ చేసుకుంటా. మీకు ఈ డ్రెస్ నచ్చితే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ గూడా అవ్వండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.